రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు వచ్చాయి కదండి. ఇవి ఈ రోజుతో లాస్ట్ డేట్ అండి, సెప్టెంబర్ 15వ తేదీతో. ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉంటే కనుక ఇవి మీ రేషన్ దుకాణాలకు వెళ్ళి తీసుకోవచ్చు. రేషన్ షాపుల్లోనే ఇస్తున్నారు. అంటే ఎక్కడ అంటే కనుక మీ రేషన్ కార్డులో అడ్రస్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళి తీసుకోవాలండి. స్టేట్లో ఎక్కడైనా తీసుకోవచ్చా అంటే అలా అవ్వదు. మీ రేషన్ దుకాణం మీ నేటివిటీ ప్లేసు ఎక్కడైతే సొంత గ్రామం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అంటే రేషన్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ రేషన్ దుకాణంలో తీసుకోవాలి మీరు కార్డులు. అక్కడ ఫింగర్ ప్రింట్ వేయించుకొని ఈకేవైసీ అయితే తీసుకొని అప్పుడు మీకు ఫింగర్ ప్రింట్ తీయించుకుంటారండి, మీకు కార్డు యాక్టివిటీ అయినట్టుగా, మీకు కార్డు వచ్చినట్టుగా. సో తీసుకొని మీకు ఇలా కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. స్మార్ట్ కార్డు అంటారండి ఇది. అంటే రేషన్ కార్డులు ఇలా ఏటీఎం సైజులో ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి 10 డేస్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి నేను వీడియో లేట్ చేశానండి. వీడియో మీకు వెంటనే అప్డేట్ ఇవ్వలేదు, సారీ. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రభుత్వ పథకాల గురించి వెంటనే అప్డేట్ చేస్తానని చెప్పాను. సో నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల మీకు వీడియో చేయలేకపోయాను. ఇంకెవరైనా తీసుకోకుండా ఉంటే కనుక రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోండి. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి, మీరు తీసుకున్న ఈ స్మార్ట్ కార్డులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్గా రాంగ్గా పడినా, మీ పేరులో రాంగ్గా పడినా సరే, ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ కరెక్షన్ చేయించుకోవడానికి, అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, మీ పేరుకి సంబంధించి, ఇంకా రేషన్ కార్డులో ఆ స్మార్ట్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే కనుక ఒకసారి సచివాలయానికి వెళ్ళి, అది కూడా రేపటి నుంచి అండి, అంటే సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు అయితే ఇచ్చారు. సో ఈ గడువులోగా మీరైతే ఆ సచివాలయానికి వెళ్ళి కరెక్షన్స్ ఉంటే చేయించుకోవచ్చు ఈ కార్డుకి సంబంధించి. మేము కూడా ఈ కార్డులో కరెక్షన్ ఉన్నదండి, ఒకటి కరెక్షన్ చేయించుకోవాలి. సచివాలయానికి అయితే వెళ్తాము. రేపటి నుంచి స్టార్ట్ అవుతాయండి ఆ పనులు. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ.